రెడీ రాంబాబు గారు, రెడీ, మోడ్, యాక్షన్. గుర్తింది కాక రాంగురుడిని గుర్తింది కాక మళ్ళీ మళ్ళీ వచ్చాడంట. గోరెతో సంతాపాలు ఇక్కడ అదో మాట మాట చెప్పండి చెప్పు ఎలా ఉంది ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టండి గుర్తి చేసిన ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టు కుట్రావు సరే హీరో అనుకుంటాడు హీరో హీరో గురించి గుర్తింది కాక మళ్ళీ మళ్ళీ అమ్మాయికి పడతావా ఊరు తీసేస్తాను ఏదో నాటకాలు వేస్తాను ఏదో అనుకుంటాడు కదా హీరోలా నా దగ్గర కూడా ఇలాగే ఇలా చేస్తారా నువ్వు కొంచెం అబ్బాయికి కొంచెం చేయండి బ్లడ్ అది కాకపోతుంది బాగా ఏంటి అప్లై చేస్తావా లేకపోతే ఏదైనా కంపల్సేషన్ తీసుకుంటావా కంప్లైంట్ ఏంటంటే కొద్ది కోర్సు కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటే కోర్టు ఫార్వర్డ్ చేస్తాం కోర్టు ఏ దాన్ని బట్టి ఉంటుంది మళ్ళీ నువ్వు ఆడిపోయి వెళ్ళి గౌరవ పట్ల చేసినట్టు హీరో అనుకుంటున్నారండి ఇక్కడ హీరో చాలా మంది ఉన్నారు ఇక్కడ మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడతాం జ్ఞానంతో చెప్తావా చెప్తా వేరనుకున్నా ఇంక నేనంటే మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడక అర్థమైందా గౌరవంతో కూర్చో చెప్పమ్మా ఏంటి
అది చేస్తా టైంలో కేసు మనం ఆడలో రాముడు కదా ఏది మాట్లాడతా అదే ఇప్పుడు మనకి రాజకీయంగా తొందరగా బయటికి వెళ్ళాలి చూసుకోండి ఇది రెగ్యులర్ ఒక మెడికల్ ఫెసిలిటీ యాక్టివిటీ ఉంటాయి ఒక 50,000 ఇస్తే శుద్ధి చేసేస్తామంటే ఇందులో నీకు ఏముండవు అందులో మళ్ళీ ఇంకోసారి ఏమన్నా దగ్గర కనపడ్డాడు మళ్ళీ గొడవ బయట వరకు మళ్ళీ ఎక్కడ ఏమైనా ఆర్డర్ చేసామంటే ఏదో ఈ కార్యక్రమం నాకు వస్తున్నారు కాబట్టి సరిగ్గా చేస్తున్నాము సరే నేను చూస్తూ చదువుకున్న సంతకం పెట్టితే చదువుకున్నా కదా సరే సరే నువ్వు సంతకం పెట్టరా చదువుకోసారి పాస్ పాయింట్ చదువు ఇంకోసారి ఎప్పుడన్నా మళ్ళీ అలా గొడవ పడినట్టు ఏదైనా ఏమైనా తెలిసినట్టయితే మీ మీద క్రిమినల్ చర్య తీసుకుంటాం ఖచ్చితంగా రాజకీయ న్యాయ సమితి ప్రకారం మీ మీద యాక్షన్ తీసుకోవచ్చు జాగ్రత్తగా మర్యాదగా చదువుకుంటాను సరే డబ్బులు పెడతావా తేలావా తెప్పించు డబ్బు పెట్టు ఇక్కడ ఉన్నా ఆ చూడు వాడు ఎవరితో ఫోన్ చేసి డబ్బు తెప్పించాడు ఆ తెప్పించేసాడు మనం చూసి వెళ్ళి బయట డబ్బులు వచ్చాక చూస్తాను లేకపోతే మనకి టీ కాఫీ బాధ నాకు అర్థమైంది అన్నింటి చెప్తానన్నావు ఇంతమంది జనాలు నేను సపోర్ట్ గా మాట్లాడదు నువ్వు బాధపడింది ఆడు బాధపడుతున్నప్పుడు ఆడిని పూర్తిగా మాట్లాడుతుంది ఈ పొద్దుల్లో ఏముంటుందో ఏదో లెక్క కొట్టేళ్ళ దాని గురించి ఎక్కువ బాధపడుతూ మరి అందరూ ఇప్పుడు నేను ఏమన్నది అనుకో అందరూ కలిపి నేను అన్ని గురించి మాట్లాడతాను అరే నమ్మరా అనేక చెప్పు నేను వస్తాను సరేనా అరే రాంబాబు గారు బాగుంది సార్. మీరు చేసిన ఈ పెర్ఫార్మెన్స్ లో ఏదైతే మీ క్యారెక్టరైజేషన్ ఉందో ఆ క్యారెక్టర్ మీరు 100% బాగా చేశారు. ఎక్సలెంట్, అభినందన. ఫస్ట్ పాయింట్ ఏంటంటే
ఇది పంచాయతీ ఎక్కడ జరిగింది సార్? మనం ముందేమనుకున్నాం సార్ పాయింట్? బయట జరిగింది actually. బయట జరిగింది. మీరు వెళుతూ వెళుతూ ఆగి మాట్లాడుతూ చేసిన వ్యవహారం ఇది. కానీ ఇది మీ వర్షం వచ్చేసరికి స్టేషన్లోకి వచ్చేసింది. ఒకటి. రెండోది ఏంటి అంటే ఎప్పుడూ కూడా విక్టిమ్స్ ఎప్పుడూ కూడా పోలీస్ ఆఫీసర్ ముందు అయితే నిలబడి ఉంటారు, లేదా కింద కూర్చుంటారు, లేదా ఇద్దరు కూర్చుంటారు. మీ లుక్ ఎవరైతే దెబ్బలు తిన్నాడో అతను వైపు ఎటు చూశారు? కిందకు చూశారు. అంటే అతను కింద కూర్చున్నట్లు లెక్క. ఎవరైతే దెబ్బలు కొట్టాడో ఆడు నిలబడి ఉన్నాడు మర్యాదగా. అక్కడ మీరు ఎవరికి ఏ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు? విలన్ క్యారెక్టర్ మీరు ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ పబ్లిక్ లో ఉండకూడదని మీరే చెప్తున్నారు, తెలియకుండా ఉండాలని. సో అది ఒక ఇబ్బందికరమైనటువంటి ఒక అంశం. ఇలాంటివి మరికొన్ని ఉన్నాయనుకోండి. సరే, మనం దీనికోసం మనం నిర్ణయించుకున్న టైం ఎంతండి? 3 నిమిషాల టైం. ఈ 3 నిమిషాల టైమే మనం చేసామా, ఇంకా ఎక్కువ చేసామా? సరే, అది కూడా మనం కన్సిడర్ చేయొద్దు, పక్కన పెట్టండి. ఇదే విషయాన్ని, ఇదే ఏదైతే క్యారెక్టర్ అయితే ఉందో ఈ క్యారెక్టర్ కి సంబంధించి పోలీస్ ఆఫీసర్ రాంబాబు గారిని నేను అనుకుంటాను. లొకేషన్ లోకి నేను బండి మీద వచ్చి ఆగాను. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి వీడికి ఇన్ని దెబ్బలు తగిలాయి? నువ్వు కొట్టావు విన్ని? నువ్వు కొట్టావా? ఏమైందమ్మా, ఏం జరిగింది నువ్వు చెప్పు. నువ్వు బండి మీద వెళ్తూ ఉంటే వాడు రాంగ్ రూట్ లో వచ్చి నిన్ను గుద్దేశాడా? గుద్దేసిందే కాకుండా తిరిగి నిన్నే కొట్టాడా? ఇంత రక్తం కారేలా కొట్టాడా? ఏంట్రా, ఏం వేషాలు వేస్తున్నావా? రాంగ్ రూట్ లో వచ్చింది నువ్వు, రైట్ రూట్ లో వస్తున్నావా? నువ్వు గుద్దేసింది కాకుండా తిరిగి ఇంత రక్తం కారేలా దెబ్బలు కొడతావా? నిన్ను రే నీ అంత తేల్చేస్తాను నాన్న. నీకు దెబ్బలు బాగా తగిలే కదా, నువ్వు రే ఇన్ని హాస్పిటల్ తీసుకెళ్ళండి. దగ్గరలో ఏముంది హాస్పిటల్? తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించాను ఫస్ట్. నేను వస్తాను నీలోగా. ఏ హాస్పిటల్? ఇక్కడదే కదా, డాక్టర్కి నేను చెప్పని చెప్పండి. ఓకే, తీసుకెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళినా. ఓకే. ఏంట్రా, నిన్ను ఈ అందరిలో కొట్టానని చెప్పి కోపం వచ్చి అన్న దగ్గరికి వచ్చిన తర్వాత నా అంత తేల్చేస్తానంటావా? ఇలా రా ఒకసారి, ఇలా రా. నేను కొట్టను రా, ఇలా రా ఒకసారి. చూడు, ఇది రోడ్డు, జనం అందరూ ఉన్నారు. ఈ జనం అందరి ముందు నేను నీకు సపోర్ట్ చేశాననుకో, అఫ్కోర్స్ అన్న నాకు డబ్బులు ఇస్తున్నాడు నెల నెల, ఇలాంటివన్నీ మీకు నేను వెనకేసుకొస్తాను, ఇదంతా మనకి ఇంటర్నల్ గా జరగాల్సిన విషయం కదా. కానీ ఇక్కడ ఓపెన్ గా రోడ్డు మీద అందరికీ తెలిసిపోయింది అనుకో ఈ విషయం, నాకేం వాల్యూ ఉంటుంది? నీకు నేనే సపోర్ట్ చేయగలుగుతాను. అందుకోసమే జనమందరూ చూస్తుండగా నిన్ను తిట్టాను, కొట్టాను కూడా. వాడిని హాస్పిటల్కి పంపించిన అందరి చేత పంపించాను కదా, అంతా ఖాళీ అయిపోయింది కదా. ఇప్పుడు చెప్తున్నాను రా, నీకు సారీ చెప్తున్నాను. అన్న దగ్గరకు వచ్చి అన్న ముందు కూడా నీకు నేను సారీ చెప్తాను. డోంట్ వరీ రా, మనం ఒకటి కదా. వెళ్ళు, ఆ బండి తీసుకొని వెళ్ళు. నేను ఒకటి బండి స్టార్ట్ చేసుకొని హాస్పిటల్ తీసుకెళ్లారు కదా, అక్కడికి వెళ్ళి వస్తా నేను. ఓకేనా? అన్న అడిగానే చెప్పు. ఓకేరా, నవ్వుతూ వెళ్ళరా. ఇది 3 నిమిషాలు కాదు సార్, ఇంకా తక్కువ డ్యూరేషన్ లో మనం ఏదైతే సబ్జెక్ట్ గా చెప్పాలని అనుకున్నామో అన్ని పాయింట్లు కవర్ అయ్యాయా లేదా, అది కూడా ఇన్సిడెంట్ జరిగిన రోడ్డు మీదే జరిగిందా, ఇంకొక చోట అక్కడనే జరిగిందా? రాంబాబు గారికి ఆయన ఏం చేశాడో ఆయనకి తెలుసు. ఇప్పుడు నేను చేసిన దాంట్లో ఏమైనా మైనస్లు, ఎలా చేయమని చెప్పి నువ్వెందుకు ఎలా చేసావు అని మీకేమైనా అనిపించిందా? లేదు సార్, యాక్చువల్గా నేను దీన్ని తప్పులో పెట్టేసినట్టే. యాక్చువల్గా చెప్పడానికి తప్పులో పెట్టేసి, ఎందుకంటే
ఉన్నట్టుగానే చేయమన్నారు. బట్ నేను చాలా స్టేషన్ తీసుకురావడం వల్ల స్టేషన్ లో చేసిన దానికి యాక్టింగ్ పరంగా ఓకే కావచ్చు కానీ అది కాదు. సీనియర్ కాదు, అక్కడ క్యారెక్టర్స్ కూడా ఏంటి వచ్చాయి. పోలీస్ కానిస్టేబుల్స్ అందరూ వచ్చేసారు, రైటర్ వచ్చేసాడు, కానిస్టేబుల్ వచ్చేసాడు. అదే ఇంతమంది వచ్చేసారు. 3 క్యారెక్టర్స్ చేయాల్సింది 30 క్యారెక్టర్స్ వచ్చేసినట్టు అయిపోయింది. అంటే అలా కాదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే రాంబాబు గారు, ఆర్టిస్ట్ గా మనం ఫస్ట్ పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే డైరెక్టర్ గారు ఏం కావాలని అనుకుంటున్నారు, మన చేత ఏం చేయించాలనుకుంటున్నారు. యాక్చువల్ గా ఈ సీను ఒక పెద్ద సీన్ పిక్చరైజ్ చేస్తే, ఇంత పెద్ద సీన్ లో ఒక 2-3 లొకేషన్స్ లో జరిగే ఈ సీన్ ని మనం సింగిల్ సీన్ లో, అది కూడా పోలీస్ ఆఫీసర్ అనేవాడు స్పాట్ లోకి వచ్చి తన ఒక్కడి మీదే జరిగిన ఆ సీన్ లో మొత్తం అంతా జరిగేలాగా ఒక ఏకపాత్ర చేసినట్టుగా, ఒక మోనో యాక్షన్ చేసినట్టుగా అంత తానే అయ్యి యాక్ట్ చెయ్యాలని ఒక ఇండికేషన్ ఇచ్చుకున్నాం మనం. అప్పుడు ఇలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఆ లిమిటెడ్ టైంలో మనం ఎలా చెయ్యాలి. ఈ లిమిటెడ్ టైం అనేది, ఈ లిమిటెడ్ టైంలో సీన్ డిస్క్రైబ్ అవ్వాలి, సబ్జెక్ట్ డిస్క్రైబ్ అవ్వాలి, డైలాగ్స్ డిస్క్రైబ్ అవ్వాలి, మూడ్ ఎలివేట్ అవ్వాలి. అక్కడ ఉన్న 2 క్యారెక్టర్స్ ని కూడా జెన్యూన్ గా సందర్భోచితంగా వాళ్ళకి రెస్పాండ్ అవుతున్నట్టుగా మన క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్ ఏంటనుకున్నాం, ఇదంతా పోలీస్ ఆఫీసర్ రాంబాబు గారు నేపథ్యంలోనే జరగాలని కూడా అనుకున్నాం. కేవలము రాంబాబు గారికి సంబంధించిన ఒక ఏకపాత్ర లాంటిది, ఒక మోనో యాక్షన్ లాంటి ఈ సబ్జెక్టులో ఇలాంటి అవకాశం ఇచ్చింది అని అంటే తినేయాలి, కుమ్మేయాలి. ఆర్టిస్ట్ కదా ఇక్కడ, అదిరిపోయేలా చేయాలి. సో ఓకే, నెక్స్ట్ మరొక సీన్ తో మళ్ళీ మనం కలుసుకుందాం.